నమస్తే. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే, గత ఆదివారం జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్‌లో చనిపోయినటువంటి ఇబ్రహీం రైసీ, ఇరాన్ ప్రెసిడెంట్. అతను చనిపోయాడు. అతను చనిపోవడం దాంట్లో చాలా కుట్రలు, కుతంత్రాలున్నాయని కొందరు. దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మిడిల్ ఈస్ట్ పైన కానీ, భారతదేశం పైన కానీ ఎలా ఉంటుందనే ఈ అంతర్జాతీయ వ్యవహారాల పైన మనం చర్చించడానికి మరొకసారి మనం డాక్టర్ నాగిరెడ్డి గారిని ఆహ్వానించుకున్నాం. సార్ నాగిరెడ్డి గారు, మీకు స్వాగతం పలుకుతున్నాను. వీరి గురించి ఆహ్, చిన్న ఇంట్రడక్షన్ ఏంటి అంటే, వీరు వృత్తిరీత్యా డాక్టర్ కానీ, ప్రవృత్తి రీత్యా జాతీయ, అంతర్జాతీయ విషయాలపైన వారి యొక్క విశ్లేషణలు అందిస్తూ ఉంటారు. వారు కూడా వీడియోలు స్వతహాగా చేస్తూ ఉంటారు. వారి నుంచి మనం ఈ విషయం పైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగిరెడ్డి గారు, సార్ ఇబ్రహీం రైసీ ఒక హెలికాప్టర్‌లో వెళ్తూ ఉన్నటువంటి ఇంకొక మొత్తం 3 హెలికాప్టర్లు, మధ్యలో ఉన్నటువంటి హెలికాప్టర్‌కు మాత్రమే ఆ దాడిలో అతను చనిపోవడం జరిగింది, ఇరాన్ ప్రెసిడెంట్. మిగతా 2 హెలికాప్టర్లు జాగ్రత్తగానే వారి గమ్యస్థానం చేరినట్టున్నాయి. సో, దీనిపైన మీ మీ యొక్క విశ్లేషణ ఏంటి? ఇదేమన్నా కుట్ర ఏమన్నా దాగుందంటారా ఇబ్రహీం రైసీ మరణం వెనక? నమస్తే సంవాద్ ప్రేక్షకులకు సుమంత్ గారికి నమస్కారాలు. ప్లీజ్ లైక్, ప్రెస్ ద బటన్ అండ్ షేర్ సో దట్ వి ఆల్ అక్నాలెడ్జ్ సుమంత్ గారి హార్డ్ వర్క్. రైట్. సో రైసీ హెలికాప్టర్ క్రాష్ చనిపోవడము అన్నది హాస్ బ్రాట్ మనకు ఇరాన్, అసలు ఏంది ఇరాన్ అన్నది డిస్కషన్ కి సెంటర్ స్టేజ్ కి తీసుకొచ్చింది. సో అసలు ఎందుకు చనిపోయినరు, ఎనిమీస్ ఏంది అన్నది డిస్కషన్ కంటే ముందు కొద్దిగా ఇరాన్ అంటే హిస్టరీ, అసలు ఇరాన్ అరౌండ్ జియో పాలిటిక్స్, అసలు ఇరాన్ కి రైసీకి ఎనిమీస్ జియో పాలిటికల్ గా పక్క పక్కనే ముందు వెనకాల ఉన్నారా, ప్రపంచమంతా ఉన్నారా అన్నది, ప్లస్ అసలు ఇరాన్ ఎకానమీ ప్రస్తుతం ఏంటి దాని పరిస్థితి, దాని తర్వాత అసలు ఇరాన్ అన్నది ఎంత మంచిది, ఏమేమి ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, ఇంకా లాస్ట్ కి ప్రచారం నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఇండియాకు ఇరాన్ కి ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా ఉన్న డిస్కషన్ రైసీ హెలికాప్టర్ ఇరాన్ కి ఇండియాకు ఇండియన్ల కామన్ సిటిజన్ కి ఏంది రిలేషన్షిప్, మంచిదా చెడ్డదా, మనకేమన్నా అవుతుందా అన్న. రైట్. సో బేసిక్ గా మనము పెరీనియల్ గా ఒక వర్డ్ యూజ్ చేస్తాం, గల్ఫ్ ఆర్ లేకుంటే అమెరికా వాళ్ళు అంటారు మిడిల్ ఈస్ట్ అని, అన్ని ఒక గ్రూప్ ఆఫ్ అరబ్ కంట్రీస్ అంటాం అనమాట. దాంట్లో అన్నిటికంటే పెద్దది ఇరాన్ అన్నది, దీనికంటే నెక్స్ట్ పెద్దది ఇరాక్. యాక్చువల్ గా ప్రపంచం పటంలో చూస్తే 17th కంట్రీ బై సైజ్ అండ్ 17th కంట్రీ బై సైజ్ ఆఫ్ పాపులేషన్ యాజ్ వెల్. సో మనం చూపిస్తున్న మ్యాప్ లో మనం సరౌండింగ్ కంట్రీస్ చూస్తే, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ వీళ్ళకి ప్రతిసారి కొట్లాటలు ఉన్నాయి. సో ఈస్ట్ సైడ్ ఏమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, నార్త్ సైడ్ ఏమో అజర్బైజాన్, ఆర్మేనియా, లెఫ్ట్ మన వెస్ట్ సైడ్ ఏమో ఇరాక్ అండ్ టర్కీ. ఇంతకుముందు కొద్దిగా కువైత్ టచ్ అవుతుండే కానీ ఇప్పుడు సంబంధం లేదు. సో బేసిక్ ఇక్కడ కొద్దిగా జోకో హాస్యాస్పదము ఏంటంటే, అజర్బైజాన్ అన్నది మెజారిటీ ముస్లిం కంట్రీ, కానీ ఇరాన్ కి రిలేషన్లు సరిగ్గా లేవు. ఆర్మేనియా అన్నది మెజారిటీ క్రిస్టియన్ కంట్రీ, కానీ దీనికి చాలా బాగా రిలేషన్షిప్ ఉన్నాయి క్రిస్టియన్ కంట్రీతో. అజర్బైజాన్ అన్నది ముస్లిం కంట్రీ, కానీ ఇజ్రాయెల్ కి అమెరికాకి మంచి రిలేషన్షిప్లు ఉన్నాయి అజర్బైజాన్ తో, ఎందుకంటే అజర్బైజాన్ షేర్స్ ఏ బార్డర్ విత్ రష్యా. సో జియో పాలిటిక్స్ లో ఏంటంటే ఓన్లీ రిలీజన్ అన్నది కాదనమాట, దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ కమ్ ఇన్ టు ప్లే. సో ఈయన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ రైసీ చనిపోయింది యాక్చువల్ గా అజర్బైజాన్ ఆర్మేనియా బార్డర్ లో ప్రైమ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, ఆ లోకల్ ఏరియా, మనం ఇండియాకు ఒక స్టేట్ కి చీఫ్ మినిస్టర్ అంటాం కదా, అట్లా ఏరియా లోకల్ ఏరియా గవర్నర్, సెక్యూరిటీ చీఫ్, నలుగురు ఈయన హెలికాప్టర్లు ఉన్నారు. ఒక పెద్ద మీటింగ్ కి పోయి రిటర్న్ వస్తున్నారు. అసలు ఆ మీటింగ్ ఏంది, ఆ మీటింగ్ వలన ఇది జరిగిందా లేకుంటే ఆ ఏరియా బాగాలేదా అన్నది మళ్ళీ వస్తాము. సో ఒకటి ఫస్ట్ ఇక్కడ ఇంకో యాంగిల్ తెలుసుకోవాలి, ఇక్కడ అసలు హైరార్కీ ఏంది. మన ఇండియాలో ప్రెసిడెంట్ నామినల్, ప్రైమ్ మినిస్టర్ విత్ హిస్ క్యాబినెట్ హ్యాస్ గాట్ ఆల్ ది పవర్స్. అక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే అయతుల్లా ఖమేని, KHAMENI, ఆయన 1978 లో ఇంకొక ఖుమేనిని ప్రిన్స్లీ రాజులని తొలగించి 78 నుంచి 88 వరకు ఆయన పరిపాలించి, ఆయన చనిపోయినాక ఫస్ట్ ఆయన ఆ ఖుమేని అన్న ఆయన ఫస్ట్, ఇది మెజారిటీ షియా స్టేట్, ఓన్లీ 4 ఉన్నాయి ప్రపంచంలో మెజారిటీ షియా స్టేట్ అన్న దాంట్లో 90% షియాలు, 95% షియాలు ఉన్నది ఇరాన్, 60% ఉన్నది ఇరాక్, ఇంకొకటి అక్కడ జోర్డాన్,
ఇంకొక కంట్రీ, ఓన్లీ 4 కంట్రీలో మెజారిటీ షియా, మిగతావన్నీ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆర్ మెజారిటీ సున్నీ స్టేట్స్. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ ఫైట్ ఇన్ బిట్వీన్ షియా అండ్ సున్నీ. లెట్ us నాట్ గో ఇంటూ ఇట్, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. సో ఉన్న దాంట్లో ఎక్కువ షియాలు 90% ఉండే స్టేట్ కాబట్టి ఆయన ఫస్ట్ ఖమేనీ ఏమనుకున్నాడంటే వాళ్ళకందరికి ఉన్నట్లు మనకు కూడా ఒక రిలీజియస్ టాప్ లీడర్ ఉండాలని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు ఇన్ బిట్వీన్ 1978 వెన్ హీ ఫినిష్ ద కింగ్. హీ లివ్డ్ అంటల్ 1988. సో ద ఫస్ట్ Ayatollah KHOMENI రోహల్లా అయతుల్లా ఖుమేని వాజ్ అయతుల్లా. ఆయన ఓకే. కింద నెక్స్ట్ స్టార్ట్ అయింది అయతుల్లా ఖమేని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆయన ఇప్పుడు టాప్ షియా అన్నట్లు అనమాట. సో ఆయన కూడా ఒకప్పుడు ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు ఇంకా పైన ప్రెసిడెంట్ కంటే పైన. సో వాళ్ళ హైరార్కీ ఏంటంటే ఫస్ట్ అయతుల్లా 1 మ్యాన్, ప్రెసిడెంట్ 1 మ్యాన్, వైస్ ప్రెసిడెంట్ 1 మ్యాన్. ఆయన కింద ఒక 16 సార్ట్ ఆఫ్ 12 సీఎం మెంబర్ గార్డియన్ కమిటీ అని ఉంటది అనమాట. ఆ 12 మెంబర్ గార్డియన్ కమిటీలు ఏంటి అంటే ఒక 6 ని అయతుల్లా నామినేట్ చేస్తాడు, ఒక 6 ని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇరాన్ నామినేట్ చేస్తారు. దాని కింద ఇంకోటి ఎక్స్పర్ట్ కమిటీ అని ఉంటది. సో వాళ్ళు ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇస్తారు, సో దో ఆర్ నోన్ పీపుల్ ఫ్రమ్ అదర్ డిఫరెంట్ ప్లేసెస్. ఇంకొక 290s మామూలు పార్లమెంట్ ఆర్ మన లోక్సభ ఈక్వలెంట్ అని వాళ్ళని మజ్లిస్ ఆర్ పార్లమెంట్ ఆర్ కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ అంటారు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా ప్రెసిడెంట్ ఒకవేళ ఎలక్షన్ కి పోవాలా అని నామినేట్ కావాలా అంటేనే ఆ 12 మంది కమిటీ వాళ్ళని అథెంటికేట్ చేయాలన్నమాట. సో లాస్ట్ టైం 2021 జరిగిన ఎలక్షన్లలో ఎప్పుడైతే రైసీ గెలిచిండో ఈయనకి ఇంకొక ఆయన పెద్ద కాంపిటీటర్ ఉండే అనమాట. సో దానికంటే ముందు ఈయన ప్రెసిడెంట్ కి నామినేటెడ్ కంటే ముందు మన రైసీ సిజేఐ ఉండే అనమాట. సో ఆయన సిజేఐ ఉన్నప్పుడు ఆయన నామినేట్ చేసుకున్నాడు ఆ కమిటీకి. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ లో ఉన్నారు కాబట్టి ఆయనలో ఒక 6 మంది నామినేట్ చేసుకున్నాడు. ఆ 12 మంది నామినేట్ చేసిన వాళ్ళు రైసీ నామినేషన్ ని ఓకే అన్నారు, హీ కెన్ కాంటెస్ట్ అని. ఎవరైతే మెయిన్ కాంటెస్టెంట్ ఉన్నాడో హీ వాజ్ సపోజ్ టు యాక్చువల్లీ విన్ ద 2021 ఎలక్షన్. హీ వాజ్ నాట్ అలౌడ్ టు కాంటెస్ట్ అనమాట. హీ వాజ్ సార్ట్ ఆఫ్ ఫర్ సమ్ రీజన్ ఏదో రీజన్ పెట్టి ఆయన కాంటెస్ట్ చేయలేదు. సో అక్కడ ఒక పాలిటిక్స్ ఉందన్నమాట. దట్ మ్యాన్ ఇస్ స్టిల్ అలైవ్ అండ్ ప్రజలలో ఉంటది కదమ్మా, హీస్ గాట్ అ లాట్ ఆఫ్ సార్ట్ ఆఫ్ పాపులారిటీ అనమాట. సో యాక్చువల్గా ఇంకొక స్టోరీ ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఉన్న అయతుల్లా ఖమేని కొడుకున్నాడు ఇంకొక ఆయన, ముజ్తబా ఖమేని అని. ఆయన ఎప్పుడు జడ్జి కాలేదు, సిజేఐ కాలేదు, ఏ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ హోల్డ్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఖమేని హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ముజ్తబా ఖమేని ద నెక్స్ట్ ప్రెసిడెంట్ అండ్ ఆఫ్టర్ దట్ ద అయతుల్లా అనమాట. అది ఒకటి ఉంది. ఇంకా దీనికంటే బ్యాక్ స్టోరీ పోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అయతుల్లా ఖమేని ఎవరితోనైతే KHOMENI దగ్గర నుంచి తీసుకున్నాడో ఖుమేని కొడుకు కూడా అప్పట్లో అంటే ఆ అయతుల్లా కూడా ట్రై చేసిండు అనమాట ఆయనను చేద్దాము అని. కానీ దిస్ మ్యాన్, సో ద పాలిటిక్స్ ఇస్ నాట్ నవ్ అనమాట, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సిన్స్ 1970s. రైట్. బేసికలీ ఇంకో చిన్న పాలిటిక్స్ ఏంటంటే ఇట్ వాజ్ అండర్ ద కింగ్ అంటిల్ అయతుల్లా ఖుమేని ఫినిష్డ్ ఇట్ ఆఫ్ ఇన్ 1978 లో మొనార్కీని ఫినిష్ చేసేసిండ్రు. ఫినిష్ చేసి 79 లో టేక్ ఓవర్ చేసి 89 వరకు ఉన్నాడు. 89 లో రోహల్లా ఖుమేని చనిపోయిండు. అదే టైంలో ఇద్దరు రేస్ అయ్యింది, మా ఖమేని కూడా స్టార్ట్ అయింది, ఆయన అప్పటికి ప్రెసిడెంట్ అయ్యిండు. 1988 లో మన ఇప్పుడున్న చనిపోయిన రైసీ ఫస్ట్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ అయ్యిండు 1998. అండ్ అప్పట్లో వేరే ఎవరైతే వీళ్ళిద్దరికి ఈ అయతుల్లాకి ఈయనకున్న ఆపోజిషన్ వాళ్ళందరినీ ఈయన డిప్యూటీ ప్రాసిక్యూటర్ గా 1 నిమిషంలో జడ్జిమెంట్, 1 నిమిషంలో జడ్జిమెంట్ ఎగ్జిక్యూషన్, అట్లా ఒక 30,000 మంది పొలిటికల్ ప్రిజనర్స్ ని రైసీ యాక్చువల్లీ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ద కిల్లర్ ఆఫ్ తెహ్రాన్ ఆర్ హీఈస్ ఆల్సో కాల్డ్ ది బుచ్చర్ ఆఫ్ తెహ్రాన్ అనమాట. సో అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ ఇంకా వేరియస్ పొజిషన్లలో ఉన్నాడు ఆయన. యాక్చువల్గా మద్రాసా ఎడ్యుకేటెడ్, నైదర్ హార్వర్డ్ నార్ లండన్ నార్ ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేటెడ్, ప్రాపర్ మద్రాసా ఎడ్యుకేటెడ్ రైసీ వెంట్ ఆన్ టు బికమ్ సీనియర్ ప్రాసిక్యూటర్ 1988, చీఫ్ ప్రాసిక్యూటర్ 1989, డిప్యూటీ సిజేఐ అండ్ దెన్ అటార్నీ జనరల్ అయ్యిండు. మళ్ళీ కొన్ని రోజులు అయ్యి మళ్ళీ సిజేఐ అయ్యాడు. సిజేఐ అయినప్పుడు ఈయన 6 మందిని నామినేట్ చేసుకొని గార్డియన్ కౌన్సిల్ కి 2021 లో ప్రెసిడెంట్ అయ్యిండు అనమాట. సో దట్ ఈస్ హౌ హీ వన్ ద ఎలక్షన్. రిగ్డ్ అంటామా ఇంకోటి అంటామా, బేసికలీ ఫైనల్లీ ఓట్లు పడ్డాయి, హీ బికేమ్ ద ప్రెసిడెంట్. అండ్ ఇప్పుడున్న ఖుమేని ఈయన సపోర్ట్ చేస్తున్నాడు ప్రొవైడెడ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ హిస్ సన్. సో ఇప్పటికే మనకు తేలిన ఒక నిమిషం, ఇప్పటి వరకు మనకు తేలిన ఏంటంటే మొన్న ఎవరైతే ప్రెసిడెంట్ ని కాంటెస్ట్ చేయని లేదు ఆయన ఒక ఎనిమి, ఇప్పుడున్న అయతుల్లా ఎనిమి, ఆయన కొడుకు ఎవరైతే కావాలనుకుంటున్నాడో ఎనిమి,
ఇంక ఇప్పుడు అజర్బైజాన్, ఆర్మేనియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, ఇరాన్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు ఏం చేసిండొచ్చు, ఆ డెల్ ఏంది అన్నది మళ్ళీ వద్దాం. చెప్పండి సుమంత్ గారు. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అయతుల్లా ఖమైనీ 1989 నుంచి ఉన్నారా? ఆయనేనా ఉన్నది? అదొక అంటే డౌట్. వర్క్ లో ఒక డిఫరెన్స్ ఉంటుంది మా. సుప్రీం ఫస్ట్ లీడర్. రూహల్లా ఖోమేని 1989 లో చనిపోయిండు. కానీ ఆయన ఓకే. 79 లో ఏమంటారు కింగ్ ని ఖతం చేసి 79 నుంచి 89 వరకు ఖొమైనీ ఉన్నాడు. ఇంక ఓకే. 89 నుంచి ఇప్పుడున్న ఖమేని, KHAMENI, అయతుల్లా ఖమేని ఈజ్ ఇన్ కంట్రోల్ అయతుల్లా సిన్స్ అలీ ఖమేనీ. 1979. 79 ఆర్ 89? 89 సారీ 89 నుంచి 89. అయతుల్లా అలీ 89 నుంచి ఖమైనీ ఈజ్ ది సుప్రీం లీడర్ నౌ. ఓకే. వేరియస్ సారీ, గాట్ ఇట్. వేరియస్ పొజిషన్ లో ఉన్నాడు. మా ప్రెసిడెంట్ ఉన్నాడు, అట్లా రెండు పైన ఆయన, కానీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ మాట. ఇప్పుడున్న సిస్టమ్ కూడా స్లోగా ఎవాల్వ్ అయింది లాస్ట్ 30-40 ఇయర్స్ లా. ప్రస్తుతం ఉన్న ఒకటి మాత్రం చెప్పుకోవాలి మా, వేరే అన్ని అరబ్ కంట్రీస్ లో ఇంకా చాలా అనార్కీ ఉంటది, ఒక స్టెబిలిటీ ఉండదు పొలిటికల్ గా. ఇక్కడ ఏదో 12 మందిది 88 మందిది ఆ 290 ప్లస్ ఇది ఉన్న స్టేబుల్ గా ఉంటది అనమాట. నువ్వు ఇప్పుడు ఈయన చనిపోయిండు, ఇదే ఈజిప్ట్ లో ఒక ప్రెసిడెంట్ చనిపోయిండు అనుకోండి, మొత్తం కంప్లీట్ స్టేట్ అంతా అనార్కీ అయిపోతుంది అనమాట. అంత బ్యాడ్ లేదు ఇక్కడ. దే హ్యావ్ గాట్ సమ్ సిస్టమ్ వేర్ people are there. Ayatollah is there now. Everything is in control. Even if the president is dead, immediately the vice president took over and he calmed everything down. And it is not like one Saddam Hussein చనిపోయిండు మా. జస్ట్ తీసుకుంటే 60% షియా ఉన్న ఇరాక్ లో కంట్రీ, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ నౌ. అట్లా ఒక మనిషి మీద డిపెండెంట్ లేదన్నమాట. అట్లీస్ట్ Ayatollah has established some sort of a political stability in the nation. వాళ్ళైనా ఎవరైనా మొత్తానికి కనీసం ఆ అనార్కీ, మోనార్కీని మొత్తానికి కంట్రోల్, అంటే అంత కంట్రోల్ చేసేటైతే ఉన్నారు ఎవరో ఒకరు. ఓకే. ఇండియాలో ఉన్నట్టు 2-3 సిస్టమ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఉన్నాడా, మన్మోహన్ సింగ్ ఉన్నాడా, డిఫరెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ ఉంది, సుప్రీం కోర్ట్ ఉంది, హైకోర్టు ఉంది, లాగా సమ్ ఎస్టాబ్లిష్డ్ ప్లేస్ ఉంది అనమాట. ఆఫ్ కోర్స్ వెదర్ ఇట్ ఈస్ డెమోక్రటిక్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అప్ ఫర్ డిస్కషన్. కంట్రీ మాత్రం స్టేబుల్ గా ఉంటుంది అనమాట. రైట్ మా, ఇప్పుడు ఎట్లా చనిపోయినారు అన్న డిస్కషన్ వద్దాము. సో 1970s నుంచి అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి దేశం మీద. సో ఇది దేశం ఏం అమ్మలేదు, ఈ దేశం ఏం కొనలేదు. సో దానికంటే ముందు వచ్చిన డెల్ హెలికాప్టర్ అనమాట. సో ఇట్ వాస్ పాసిబుల్లీ మేడ్ ఇన్ 1950, 60, 70s. స్పేర్స్ కూడా ఇయ్యరు. సో ఇట్ కాంట్ బి రిపేర్డ్. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మా, ఇరాక్ 24, ఇరాన్ 24 గంటలు అంటది, అమెరికాని నేను నరికేస్తా పొడిసేస్తా అని అంటది. యూజ్ చేస్తుంది మాత్రం ఇంకా 40 ఏళ్ల తర్వాత నువ్వు వాళ్ళ డెల్నే యూజ్ చేస్తున్నావు. చిన్న ఎద్దుల బండిని ఒక కార్ని కూడా ప్రొడ్యూస్ చేయలేవు. నువ్వు అదే 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి డెల్ హెలికాప్టర్ లో ఫ్లైట్ చేస్తున్నావు. బెల్ హెలికాప్టర్. సో బేసిక్ హెలికాప్టర్ 40 ఏళ్ల నుంచి ఉంది, ఫాల్ట్ ఉందా, ఎన్విరాన్మెంట్ ఫాల్ట్ ఉందా అన్నది ప్రైమరీగా తీసుకుందాము. బికాస్ దెర్ ఇస్ నో అదర్ వర్డ్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. Primarily, that is what is authenticated now. There was some defect in that Bell helicopter which was made in the 1950s. Weather was not right, so he died అని. ఇంకా మనం మిగతా అన్ని డిస్కషన్ మా, దిస్ ఇస్ నో అథెంటికేషన్ అనమాట. సో బేసిక్గా అక్కడ పోయింది ఏంటంటే మా, ఇప్పుడు రష్యా వయా అజర్బైజాన్ ఆర్మేనియాకు ఒకటి రైల్ లైన్ వేయాలా అని ఒకటి ఉంది. ప్లస్ వీళ్ళిద్దరు ఎప్పుడు, ఆర్మేనియా క్రిస్టియన్ కంట్రీ, అజర్బైజాన్ ముస్లిం కంట్రీ, పైన సపోర్ట్ చేస్తున్న రష్యా ట్రేడ్ చేసుకోవాలా అన్నది ఒకటి అనమాట. సో మన రైసీ భయము రష్యాని, అమెరికాని, ఇజ్రాయెల్ అందరినీ పక్కకి తీసేసి నేను పెద్ద లీడర్ అయిదాము అని వాళ్ళిద్దరికి పంచాయతీ పెట్టలేక పోయిండు అనమాట. అక్కడ పంచాయతీ పెట్టి వాళ్ళిద్దరు ప్రాబ్లం రెజల్యూషన్ చేసి మనం కూడా ఎకనామిక్ గా డెవలప్ కావచ్చు అని. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఐడియా. ఇంకొకటి అక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే నార్త్ లో ఉండే ఆర్మేనియా చిన్న కంట్రీ, అజర్బైజాన్ కొద్దిగా పెద్ద కంట్రీ. కానీ అజర్బైజాన్ కి ఒక ముక్క పార్ట్ ఆఫ్ దేర్ కంట్రీ, కానీ మధ్యలో ఆర్మేనియా వస్తుంది అనమాట. సో అంత కలగాపులగం పాలిటిక్స్ ఉంటుంది అనమాట. దానికి కనెక్షన్ ఉండదు పార్ట్ ఆఫ్ దట్ కి. సో వాళ్ళేమో రైల్వే లైన్ వేయాలా, రష్యా నుంచి రావాలా అని. సో ఇప్పుడు ఈయన ఏంటంటే రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ అందరినీ పక్కకి తీసేసి నేను పెద్ద మనిషిని అయిదామని ఒక 2 మీటింగ్లు ఆల్రెడీ అయినాయి. ఇది 3వ మీటింగ్ కి పోయి రిటర్న్ వస్తున్న టైంలో అయింది. సో రష్యా కుడ్ బి ఇన్వాల్వ్డ్, అజర్బైజాన్, ఆర్మేనియా ఆర్ ఇజ్రాయెల్. ఇప్పుడు మొన్న ఏమైంది అంటే ఇజ్రాయెల్ కి పక్కన పైన ఉన్న జోర్డాన్ ఈజ్ ఆల్సో ఏ 60% షియా కంట్రీ. దాంట్లో హెజబుల్లా అన్నోళ్ళని మన రైసీబై ఎంకరేజ్ చేస్తాడు అనమాట. సో దాంతోనే మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొట్లాట, ఈయన ఒక 300 మిజైల్ వేయాల్సి వచ్చింది, మళ్ళీ వాళ్ళు రిటాలియేట్ చేయాల్సి వచ్చింది. సో ఇజ్రాయెల్ హ్యాస్ ఆల్సో గాట్ ఏ గ్రడ్జ్. అమెరికా ఏంది అంటే ఇప్పుడు ఈయన పెద్ద మనిషి అయింది అనుకోండి, వాళ్ళకి ఇంకేం గెలికి పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. సో వాళ్ళు కూడా ఈయన కంట్రోల్ చేయాలని. సో ఇజ్రాయెల్ చేసిందా, ఇజ్రాయెల్ ఒకవేళ చెయ్యాలా అనుకుంటే ఎక్కడన్నా ఏమన్నా చేయగలుగుతారు. దే కుడ్ హావ్ డన్ దిస్ బిట్ బేస్డ్ ఇన్ అజర్బైజాన్ ఆర్ ఆర్మేనియా ఆర్ ఇన్సైడ్ ఇరాన్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. మొసాద్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
అమెరికా అయి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళిద్దరు అయి ఉండొచ్చు. పాకిస్తాన్ హాస్ గాట్ ఎ గ్రోస్ బికాస్ బలోచిస్తాన్ పార్ట్ ఆఫ్ southern Pakistan is always unstable and they have got some relationship with Iran, so they are also not happy with Raisi. So it could be so many factors that is contributing to whatever has happened. సో కొంచెం జాగ్రఫీకి వద్దామా. సో ఇప్పుడు 7 కంట్రీస్ ఉన్నాయి. వరల్డ్ లోనే 4th హైయెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్. మనం ఒకటి వెనిజువలా, కెనడా అని వదిలేస్తే సౌదీ ఫస్ట్, ఇరాన్ ఈ సెకండ్, విచ్ హోల్డ్స్ సో మెనీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ రిచ్ కంట్రీ అట్ ద మూమెంట్, ఎందుకంటే శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయలేరు. 17th ఇన్ పాపులేషన్, మళ్ళీ అక్కడ కూడా సౌదీ తర్వాత సెకండ్ ఇన్ సైజ్, 17th ఇన్ ప్రపంచం అయినా కానీ కూడా. అంత ఆయిల్ ఉన్నా కానీ ఏం ఎక్స్పోర్ట్ చేయలేరు. ద ఓన్లీ కంట్రీస్ ఇప్పటి వరకు ఎన్ని శాంక్షన్లు ఉన్నా ఆయిల్ కొంటున్న చైనా, ఇప్పుడు రష్యా. ఇండియాకు ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. ఏదైతే లాస్ట్ కి వద్దాం అనుకున్నా ఇప్పుడు చెప్తాము. మనకి ఇండియాకు ఇప్పుడు ఇదంతా రైసి నా క్వశ్చన్ అదే, మీకు నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే ఈ మొత్తం ఈ కాన్ఫ్లిక్ట్ జోన్ లో అసలు మన రోల్ ఏంటి, ఇండియా రోల్ ఏంటి అనేది నా క్వశ్చన్. యాక్చువల్ మన కాన్ఫ్లిక్ట్ అన్నది మనం మాటలే మాట్లాడదు. బేసిక్ గా మనకి ఇంతకు ముందు పివి నరసింహారావు ఉన్నప్పటి నుంచి రిలేషన్ స్టార్ట్ అయింది. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కొద్దిగా ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన రిలేషన్ 2014 నుంచి ప్రైమ్ మినిస్టర్ సీరియస్ గా ముందుకు తీసుకొని పోతున్నారు. దాంట్లో మెయిన్ ఏంది అంటే వాళ్ళకి కావాల్సినవి మనకి, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తీసుకుంటాము, సో ట్రేడ్ డెఫిసిట్ ని మనము పూర్తి చేయడానికి మనం సప్లై చేయగలిగిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రైస్ అండ్ అట్లా కొన్ని మనము వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఇండియాకి కావాల్సిన దాంట్లో 1 to 10% తీసుకుంటున్నాం. సో ఇందాక మనం మాట్లాడింది అమెరికా శాంక్షన్స్ ఉంది, కానీ మనము మన డిప్లొమసీ యూజ్ చేసి అమెరికాతో 3-4 కన్సెషన్లు తీసుకున్నాం అనమాట. కొద్దిగా ఆయిల్ మేము తీసుకుంటాము, వెదర్ యూ హ్యావ్ శాంక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ దమ్. మేము ఇప్పుడు సడన్ గా మొత్తం పని చేసినాం అనుకో, రేపు నువ్వు రియలైజ్ అయ్యి మొత్తం శాంక్షన్లు ఎత్తేస్తే we can't establish a route. So we will have a umbilical cord relationship buying oil. Second, Chabahar port తీసుకుంటున్నాము, whether you like it or not. We will invest, we will develop, because that is again going to be an umbilical cord in between the sea and the Central Asian countries. Otherwise, you will be dependent on Pakistan all the time. So దానికి కన్సెషన్ తీసుకున్నాం. Chabahar port connection to Afghanistan ఒక 250 kilometers that is purely being developed. 125 billion అంటారమా, అంటే ఆఫ్ కోర్స్ అబౌట్ 12,500 crore Indian rupees పోర్ట్ లో ఇన్వెస్ట్ చేసినాము. ఇంకో అబౌట్ 12,500 crores టు కనెక్ట్ దేర్ అనమాట. సో నవ్ ద పోర్ట్ మనం సైన్ చేసింది ఇమీడియట్ గా మోదీ గవర్నమెంట్ వచ్చిన 2015-16 లో సైన్ చేసినాము. 2017 నుంచి ఆపరేషన్ లో ఉంది. కోవిడ్ అప్పుడు, కోవిడ్ తర్వాత, కోవిడ్ కంటే ముందు వీట్, వ్యాక్సిన్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఇంకోటి ఆడ స్టోరీ ఏంటంటే, మనం చబహార్ పోర్ట్ తీసుకుంటే గ్వాదార్ అని చైనా తీసుకుంది. దే ఆర్ యాక్చువల్లీ ఓన్లీ అబౌట్ 70-80-100 kilometers అపార్ట్ పాకిస్తాన్ కోస్ట్ లో ఇది. సో అదేం పని చేస్తుంది అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 365 days లో ఒక 20 అన్ని చైనీస్ షిప్పులు మాత్రమే అక్కడ డాక్ చేసి ఎకానమీ అయింది. ఇక్కడ మాత్రం దేర్ వేర్ అట్లీస్ట్ అబౌట్ 300 ships that have docked in the last 1 year. సో దిస్ ఈజ్ అ రియల్లీ వయబుల్ పోర్ట్. అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అక్కడేమో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మన గోదావరి. సో అది ఓన్లీ చైనీస్, ఫుల్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్, వర్కర్స్ ఆర్ చైనీస్. పక్కన ఉన్న బలూచోళ్ళని అసలు అలౌ చేయరు. బలూచోళ్ళు ఎప్పుడు మీద పడి బాంబులు బెరుస్తుంటారు. కనెక్టివిటీ కూడా సరిగ్గా లేదు. సో దే ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ హియర్ దట్ వీ హావ్ గాట్ సమ్ స్పెసిఫిక్ the government is contributing. So Chabahar is the most stable and a viable, financially viable port. First thing. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు గుర్తుంటే మా క్లాస్ లోనే ఇద్దరు నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ గా ఇరాన్ లో పనిచేస్తుండ్రి. సో ఇట్ వాస్ దట్ స్టేబుల్ అట్ దట్ టైమ్. పీపుల్ యూస్ టు గెట్ అబౌట్ 10 times వాట్ దే కుడ్ అర్న్ యాజ్ అ డాక్టర్ ఇన్ హైదరాబాద్. సో దేర్ వేర్ మెనీ పీపుల్ దేర్ అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా నేను రీడ్ చేయడానికి ట్రై చేసిన మాక్సిమం దెర్ ఆర్ 2 temples, వన్ గుడ్ థింగ్. And there are at least about maximum of 10,000 workers, Hindus, doctors, engineers, lower level workers, అందరు కలిసి ఒక 10,000 మంది ఉన్నారు మాక్సిమం కౌంట్ చేస్తే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ దే ఆర్ స్టేబుల్ ఆర్ నాట్, కంట్రీ స్టేబుల్ గా లేనప్పుడు వాళ్ళు లేరు కాబట్టి రిస్క్ తీసుకొని వాళ్ళు ఉంటున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ గెటింగ్ మనీ అండ్ దిస్ ఈస్ ద పోర్ట్ వేర్ దే ఆర్. ఇప్పుడు ఇంతకుముందు చాలా బిజినెస్ లు ఉంటుండేమా ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్. నౌ మేజర్లీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్స్టెబిలిటీ అండ్ శాంక్షన్స్, not many Indian people as in one-to-one small business, big business, import export కూడా ఎక్కువ చేయట్లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ ద ఇండియా టు ఇరాన్ రిలేషన్షిప్ అట్ ద మూమెంట్. ఓకే సార్, మనం జియోగ్రఫీ కవర్ చేసాం. మనం అందులో మీరు అన్నారు
నిజంగా చనిపోయాడా? లేకపోతే ఏదైనా కుట్ర ఉందా అంటే వి కాంట్ సే ఎనీథింగ్ కెన్ ఏదైనా అయ్యుండొచ్చు అన్నారు. ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ మీరు చెప్పారేంటి అంటే, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వి హ్యాడ్ ఎ డీసెంట్ రిలేషన్ విత్ ఇరాన్. మనకేంటి ఉపయోగం అన్న దాని మీద మన గవర్నమెంట్స్ వర్క్ చేస్తున్నాయన్నారు. సో, ఫైనల్‌గా ఒకటి చెప్పండి. సో, ఈ ఈ ఇబ్రహీం రైసీ మరణం అనేది అంటే ఆయన చనిపోయిన తర్వాత ఇరాన్‌లో జరుగుతున్నది ఏంటి? అంటే అతని తర్వాత ఎవరు? అంటే ఈ అయతుల్లా ఖొమైనీ తర్వాత మనం అనుకున్న అయతుల్లా అలీ ఖొమైనీ తర్వాత ఎవరు రావచ్చంటారు? ఓకే. మరి ఒకటమైతే ఫస్ట్‌గా క్లియర్‌గా డిస్కస్ చేయాల్సింది ప్రస్తుతం ఉన్న అయతుల్లా ఖమేని KHAMENI అన్న ఖొమైనీ. ఆయన అయతుల్లా అబౌట్ అలీ హి ఈస్ ఖొమైనీ. 70 హి ఈస్ అబౌట్ 85 ఇయర్స్ ఓల్డ్. ఇన్ వెరీ బ్యాడ్ హెల్త్. మేబీ ఫిజికల్లీ హి మే నాట్ సర్వైవ్ ఫర్ మోర్ థాన్ 2 to 5 or 10 ఇయర్స్. సో అప్పటి లోపల ఒక మంచి ఎలిజిబుల్ ఆర్ ఏ హెల్తీ అయతుల్లా రావాలా. సో యాక్చువల్లీ ఈయన చాలా ఫేవరెట్ ఉండే అనమాట గో ఆన్ టు బికమ్ ద టాప్ అండ్ దెన్ బికమ్ నామినేట్ అదర్స్ యాజ్ ప్రెసిడెంట్ వాట్ ఎవర్ ఎలక్టెడ్ నామినేటెడ్ ఆర్ వాట్ ఎవర్. సో హీ ఈస్ నౌ అవుట్ ఆఫ్ పిక్చర్. సో దెర్ ఆర్ 2 or 3 పీపుల్ నౌ. ఒకరు ఇప్పుడు లాస్ట్ టైం మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు అలీ రేజా అరాఫీ ఆయన వెరీ పాపులర్ అమాంగ్ ది పబ్లిక్. బేసిక్ ఈయన చెప్పినాం కదమ్మా, అది బుచ్చర్ ఆఫ్ తెహరాన్ అయినప్పటి నుంచి హీఈస్ నాట్ వెరీ పాపులర్. మొన్న మీరు 1 year బ్యాక్ ఒకటి చిన్నగా అదే సేమ్ ఒక చిన్న పాప హిజాబ్ తో స్టార్ట్ అయ్యి మొత్తం కంట్రీ అంతా స్ప్రెడ్ అయ్యి హిజాబ్లు తీసేయాలన్న దాంట్లో కూడా యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ హిజాబ్ అజిటేషన్, ఇట్ వాస్ యాక్చువల్లీ అజిటేషన్ అగైన్స్ట్ రైసీ. బట్ స్లోగా కంట్రోల్ చేసిండ్రు, కొద్దిగా రిలాక్స్ చేసిండ్రు. ఇంతకుముందు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే అనమాట, కంపల్సరీ ఇట్లుండాలా, చెయ్యి ఇక్కడ వరకు ఉండాలా, నో జాబ్స్ నో డ్రైవింగ్ అని. సో నౌ దే హావ్ గివెన్ సమ్ రిలాక్సేషన్ ఫర్ డ్రైవింగ్ లైసెన్సెస్, డ్రైవింగ్ సమ్ జాబ్స్ దే కెన్ డూ, హిజాబ్ వేర్ టు వేర్ నాట్ టు వేర్ అన్నది. సో ఇట్ is slowly coming down అన్నమాట, ఫ్రమ్ సమ్ రాడికల్ థింగ్ టు సమ్ సార్ట్ ఆఫ్ మిడిల్ గ్రౌండ్. బట్ ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఎవర్ ద యంగ్ పాపులేషన్ ఇస్ కంప్లీట్లీ ఆస్పిరేషనల్. లైక్ ఇన్ ఇండియా దేర్ ఆల్సో ఇట్స్ ఆస్పిరేషనల్. సో ఈవెన్ ద టాప్ అయోతుల్లా acknowledges that there is something that needs to be done, otherwise you can't keep this full revolution under control అని. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ కూడా ఈయన కంటే కొద్దిగా లిబరల్ ఉండాలి కంపల్సరీ. అండ్ దట్ ఈస్ వే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఆ 12-member కమిటీ అలాంగ్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ దే హావ్ మేడ్ అరేంజ్మెంట్స్. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ తో దే హావ్ మేడ్ అరేంజ్మెంట్స్ టు గెట్ ది ఎలక్షన్స్ డన్. సో దెర్ విల్ బి ఎ న్యూ ప్రెసిడెంట్ ఇన్ ప్లేస్. సో ప్రెసిడెంట్ ఇన్ ప్లేస్ అయినాక ఆ ప్రెసిడెంట్ నెక్స్ట్ నామినేట్ అవుతాడా ఆయతుల్లాగా, లేకుంటే ఇప్పుడున్న ఆయతుల్లా వాళ్ళ సన్ ఈయన ఇంకా కాంపిటీషన్ లో ఉన్నాడా, ఇఫ్ హీ స్టిల్ అలైవ్ ముజ్తబా until Still alive. Okay. everything is stable. Then there are 2 contenders. The next president, Mujtaba, both will be in contention to become the top cleric for the Shia community and the top leader for Iran. Fine, sir. Anything more you want to share అంటే జియో పాలిటిక్స్ లో అక్కడ అంతా ఫన్నీగా జియో పాలిటిక్స్ ఉండేది ఏంటంటే యాక్చువల్ గా ఇది 90% షియా కంట్రీ, ఇరాన్ కూడా 60-70% షియా కంట్రీ. అక్కడ వాళ్ళ అరేంజ్మెంట్ ఏం చేసుకున్నారు అంటే 60% షియా, 30% 40% సున్నీ ఉంటే నామినల్ ప్రెసిడెంట్ ఏమో సున్నీ నుంచి వస్తారు. యాక్చువల్ ద వన్ హూ హోల్డ్స్ పవర్ విల్ బి షియా. ఎప్పుడైతే సద్దాం పోయి అమెరికా ఈ అరేంజ్మెంట్ చేసింది అప్పటి నుంచి ఇరాక్ వార్ లేదనమాట. లేకుంటే దే ఫాట్ ఈచ్ అదర్. సద్దాం ఆన్ ఒక సైడ్, ఆఫ్ ద ప్రీవియస్ అయతుల్లా అని ఒక సైడ్ ఫాట్, బికాస్ ఈవెన్ దో 30% నుంచి వస్తున్న సున్నీ అయిన సద్దాం వాజ్ రూలింగ్ ద 60% షియా దేర్. సో దే వర్ ఆల్వేస్ ఫైటింగ్ అనమాట. అక్కడ ఒక 30-40 years ఇద్దరు డెవలప్ కాలేదు, ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద ఆయిల్ రిచ్ రిసోర్సెస్. ఇప్పుడు ఇంకోటి ఏం జరుగుతుందో ఇంతకు ముందు చెప్పినట్టు అనమాట, అర్మేనియా యాజ్ ఎన్ క్రిస్టియన్ కంట్రీ ఈజ్ క్లోజ్ టు ఇరాన్, బట్ ద ముస్లిం అజర్బైజాన్ ఈజ్ మోర్ క్లోజ్ టు ఇజ్రాయెల్ అండ్ ఇట్ ఈస్ సప్లయింగ్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. And they are making a lot of drones and supply, like Turkey is supplying a lot of drones to Ukraine. This is supplying a lot of drones to Russia. సో ఇదంతా గజిబిజి పాలిటిక్స్ మధ్యలో కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ రైసీ వాజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎందుకంటే హీ హాస్ 4 decades ఎక్స్పీరియన్స్ ఆఫ్ లుకింగ్ అట్ ద ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ పీపుల్ all over the place, big people. He was very one good thing, he was very close personally to Prime Minister Narendra Modi ji. సో వీ డింట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దేర్ మ్యాటర్స్ అనమాట. మనకు ఎప్పటి నుంచి ఉన్న స్టాండ్ అంతే ఉంది, కొత్తగా ఇంటర్ఫియర్ అయ్యాలి. అందుకని మీరు ఇప్పుడు చూసినా కానీ కూడా రైసీ మీద ఓన్లీ అఫీషియల్ కామెంట్, గవర్నమెంట్ చెప్పింది ఒప్పుకొని కామ్ ఉన్నది అనమాట. గవర్నమెంట్ వీ హావ్ నెవర్ కామెంటెడ్ దట్ దిస్ కుడ్ బి దిస్ కుడ్. సోషల్ మీడియాలో మీరు నేను డిస్కషన్ చేసినా కానీ గవర్నమెంట్ స్టాండ్ ఈస్ దట్ ఓకే, బ్యాడ్ వెదర్, బెల్ హెలికాప్టర్ వాజ్ నాట్ ఫంక్షనింగ్, సో ద డెత్ ఈస్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. ఓకే ఫైన్ సార్. మనం చాలా
చాలా ఇంపార్టెంట్ యూనో డిస్కషన్ చేసాం టాపిక్ ఇవాళ. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మనకు అంటే మనకు సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి మార్పుల మీద మనం ఖచ్చితంగా మనం అప్పటికప్పుడు డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సంవాదం ప్రేక్షకులకు సుమన్ జీకి థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. It is a pleasure talking to you.